వెల్కమ్ టు గౌరీ డ్రీమ్స్. ఆముక్త పరిణయం 9. రచన శ్రీమతి గౌరీ పొన్నాడ. ప్రణవ్ గ్రామస్తులు అడగడంతో 18 శక్తిపీఠాల గురించి చెప్పడం మొదలుపెట్టాడు విశ్వనాథ్. సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి రుద్ర తాండవమాడుతూ తన జగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. జగద్రక్షణ కార్యాన్ని విడిచిపెట్టి శివుడు ఇదే విధంగా మరికొంతకాలం గడిపిన ఎడల లోకం అస్తవ్యస్తంగా మారుతుందని గ్రహించిన దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి పరిపరి విధాల ప్రార్థించారు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తుల్ని ఆరాధనా స్థలాలు అయినాయి. మనం చదువుకునే శక్తిపీఠాల స్తోత్రాల ఆధారంగా మొట్టమొదటి శక్తిపీఠం శ్రీలంకలో ఉన్న శాంకరీదేవి. అక్కడ అమ్మవారి ఎడమ చెవి పడిందని పురాణ ప్రతిష్ఠి. శాంకరీదేవి అంటే మునులు ఋషులు లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో భూమధ్య రేఖకు 0 డిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రిమ్ కోమలిలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్ని శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందట. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో త్రికోణేశ హవర స్వామి అనే పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం పక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది అన్నాడు విశ్వనాథ్. నేను కూడా విన్నాను తాతయ్య గారు. ఒకసారి నేను ప్రాజెక్ట్ పని మీద శ్రీలంక వెళ్ళినప్పుడు ఈ గుడి కోసం వెతికాము. కానీ అక్కడ శక్తిపీఠం కనిపించలేదు. అక్కడ ప్రజలు అక్కడున్న దేవీ మందిరాన్ని శక్తిపీఠంగా భావిస్తున్నారు. ఆ దేవినే శాంకరీదేవి అని చెప్పారు అంటూ తనకు తెలిసిన విషయాన్ని చెప్పాడు ప్రణవ్. అవును, విదేశీయులు ఫిరంగుల వల్ల మందిరం నాశనం అయితే ఆ తల్లి అక్కడ మాయమై మరో దగ్గర ప్రత్యక్షమైందని, అప్పుడే ఆ మందిరాన్ని నిర్మించారని కూడా చెప్తూ ఉంటారు. శాంకరీదేవి రాక్షసులను సైతం తప్పు చేయవద్దని హెచ్చరిస్తూ అందరినీ ఒకేలా కాచి కాపాడే చల్లని తల్లి. ఇక 2వ శక్తిపీఠం కామాక్షి. సతీదేవి వీపు భాగం పడినట్లుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షీదేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలు, చెరుకుగడ, భుజంపై చిలుకతో పద్మాసన స్థితిలో కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి. దుష్టజన సంహారినిగా కంచి కామాక్షి ప్రసిద్ధి చెందింది. పూర్వం బంధకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను దేవతలను మానవులను చాలా హింసించాడట. ఆ హింసలను భరించలేక మానవులు దేవతలు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తమను బంధకాసురుడి దౌర్జన్యం నుంచి రక్షించమని వేడుకున్నారట. అప్పుడు పరమేశ్వరుడు వారికి కంచికి వెళ్ళండి, అక్కడ కామాక్షి మాత మీ అందరినీ రక్షిస్తుంది అని చెప్పాడట. అప్పుడు వారంతా కంచికి వెళ్ళి కామాక్షీదేవిని ప్రార్థిస్తే ఆమె యుద్ధం చేసి బంధకాసురుడిని వధించి దేవతలను మానవులను కాపాడింది. దుష్ట శిక్షణకు ఆ తల్లి ఎత్తిన అవతారాలలో కామాక్షీదేవి ఒకరు అంటూ మనసులో తల్లిని తలుచుకొని భక్తిగా నమస్కరించాడు విశ్వనాథ్. ఇంతలో ప్రణవ్ ఏదో ఆలోచన వచ్చినట్టుగా, తాతగారు ఓ చిన్న అనుమానం అన్నాడు. ఇంకా నీకు అనుమానం రాలేదేంటా అనుకుంటున్నాను బాబు. వచ్చేసిందా? ఆలస్యం ఎందుకు? మీ అనుమానం ఏంటో తెలిపి నివృత్తి చేసుకో అంటూ నవ్వాడు పూజారయ్య. నా మనసులోకి ఏదైనా అనుమానం వస్తే దానిని తెలుసుకోకపోతే నాకు స్థిమితంగా ఉండదు పూజారయ్య అన్నాడు ప్రణవ్. దేనికోసం నీ అనుమానం? ప్రణవ్ వైపు చూసి అడిగాడు విశ్వనాథ్. సతీదేవి అగ్నిని రగిలించి తనని తాను దహనం చేసుకుంది అంటే ఆమె మరణించింది అని అర్థం. భార్య మీద ప్రేమతో పరమేశ్వరుడు ఆమె నిర్జీవ శరీరాన్ని తీసుకుని
బాధపడుతూ ప్రళయతాండవం చేస్తుంటే లోక కళ్యాణం కోసం మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఛిద్రం చేశాడని చెప్పారు. మరి ఆమె శరీర భాగాలు పడిన చోట ఆమె ఎలా అవతరించింది? నిర్జీవమైన ఆమె అన్ని అవతారాలలో ఎలా జీవించింది అని అమాయకంగా అడిగాడు ప్రణవ్. అతని మాటలకు చిన్నగా నవ్వి, నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే ముందు నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెబుతావా అన్నాడు విశ్వనాథ్. ఖచ్చితంగా చెప్తాను తాతగారు, ఏంటో అడగండి ఆత్మవిశ్వాసంతో చెప్పాడు ప్రణవ్. నీకు ఫీనిక్స్ పక్షి గురించి తెలుసా? ఫీనిక్స్ పక్షి గురించి నాకెందుకు తెలీదు, చాలా బాగా తెలుసు. ఫీనిక్స్ పక్షి ఒక పురాతనమైన కాల్పనిక పక్షి అంటారు కొందరు. ఇంకొంతమంది ఫీనిక్స్ పక్షి నిజంగానే ఉండేది అని, ఆ పక్షి మరణించి సూర్యరశ్మి సోకితే కాలి బూడిద అవుతుందని, ఆ బూడిద నుంచి మళ్ళీ పునర్జీవితం అవుతుందని చాలా చోట్ల చదివాను. అదేంటి, కాలి బూడిద అయ్యి మళ్ళీ ఆ బూడిదలో నుండి ఎలా పునర్జన్మ ఎత్తింది? అందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది తాతగారు? ఫీనిక్స్ పక్షి బూడిద అయిన తర్వాత దానిలో ఉండే కొన్ని జెనెటిక్ లక్షణాల వల్ల అది మళ్ళీ పుడుతుందేమో. ఫీనిక్స్ పక్షి మళ్ళీ పుడుతుందో లేదో తెలియదు, కానీ పతనం నుండి పైకి లేవడానికి, ఓటం నుండి విజయం వైపు వెళ్ళడానికి ఈ పక్షిని ఆదర్శంగా తీసుకుంటారు. అవునా కాదా? అవును తాతగారు, నేను కూడా విన్నాను. అయితే నేను విన్నదాన్ని బట్టి ఈ పక్షి నిజంగా ఉండేది అంటారు. సరే, ఉంది అనుకుందాం. ఒక మామూలు పక్షి మరణించి బూడిదగా మారి ఆ బూడిద నుండి పుట్టగా లేంది జగన్మాత, ఈ లోకాలు ఏలే తల్లి, పునర్జీవురాలు కాలేదా? అంతం నుండి మళ్ళీ నూతన ఆరంభం మొదలవుతుంది. అందుకే అంతం నుండి ఆరంభానికి సాక్ష్యమే ఈ శక్తి పీఠాలు. ఇక కొన్ని యోగాసనాల్లో ఒక మనిషి ఇద్దరుగా కనిపిస్తారు. ఒక మామూలు మనిషి వల్లే అది సాధ్యమైనప్పుడు జగన్మాత, సకల లోకాలకు పూజ్యురాలు అయిన ఈ మాత ఈ విశ్వమంతా వ్యాపించడంలో వింతేముంది అని అడిగాడు. నిజమే అన్నట్లుగా చూశాడు విశ్వనాథ్ మాటలకు ప్రణవ్. పీఠికాపురంలో ఉన్న మనం ఈ ఊరంతా తిరగాలి అంటే కొంచెం కష్టపడాలి. అదే వేరే ఊరు వెళ్ళాలి అంటే రైలో బస్సో ఎక్కి వెళ్తాం, అప్పుడు ఈజీగా వెళ్ళిపోతాం. వేరే దేశం వెళ్ళాలి అంటే విమానంలో వెళ్తాం. కాలినడకను నడిపించినప్పుడు పెద్దది అనిపించే దూరం వాహనంలో వెళ్ళినప్పుడు చిన్నదైపోతుంది. వాహనం మారిన ప్రతిసారి దేశాలు ప్రాంతాలు చిన్నవిగా కనిపిస్తాయి. చదువుకున్నావు, నీకు ఆ మాత్రం తెలియదా బాబు? విశ్వనాథ్ గారిని చెప్పనివ్వండి, మధ్యలో మాట్లాడుతూ ఉంటారు అని అన్నాడు ఒక గ్రామస్తుడు. అతని మాటలకు నవ్విన విశ్వనాథ్, చిన్నపిల్లాడు, తెలుసుకోవాలి అనుకుంటున్నాడు కదా, అడగనివ్వండి. ఇంత చిన్న విశ్వం ఎంతో పెద్దది. ఆ విశ్వంలో మన భూమి ఒక చిన్న గోళం. ఈ చిన్న గోళాన్ని ఆ తల్లి ఒంటి చేత్తో చూడగలదు, ఎత్తగలదు. అప్పుడు ఈ గోళంలో తల్లి లేని చోటు ఎక్కడ ఉంటుంది ప్రణవ్ అని అడిగాడు విశ్వనాథ్. అష్టాదశ శక్తిపీఠాలలో కొలువై ఉన్నది జగన్మాత ఒక్కరే. ఆ తల్లి వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది, కానీ ఆ తల్లి చూపించే కరుణా కటాక్షాలు మాత్రమే సమానమే అన్నాడు పూజారయ్య. క్షమించండి, నేను అంత లోతుగా ఆలోచించలేదు. ఇక 3వ శక్తిపీఠం గురించి చెబుతారా అని అడిగాడు ప్రణవ్. తెలియని విషయాలు తెలుసుకోవాలి అనుకోవడం తప్పు లేదు ప్రణవ్, కానీ వితండవాదం చేయడం తప్పు. నువ్వు వితండవాదం చేయలేదు, తెలుసుకోవాలి అనుకున్నావు. అందులో నీ తప్పేమీ లేదు. సరే, ఇక 3వ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం అంటూ చెప్పడం మొదలుపెట్టాడు విశ్వనాథ్. మనం తరువాయి భాగంలో 3వ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.